ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో, ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి దేవుని మహాకృపలో మరి యొక్క పునరుద్ధాన దినమున మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇది ఎంతో మందికి లేనటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. సో చాలా మంది దేవుని మందిరంలో లేకపోవటానికి కారణం వారికి ఆ యొక్క కృప దేవుడు ఇచ్చినా కూడా ఆ కృపని వాళ్ళు తృణీకరించారని అర్థం, అంతే. గడిచిన వారం చూసుకున్నాం కదా, యేసు ప్రభు నామాన్ని తృణీకరించే వాళ్ళు ఎంతో మంది. అదేవిధంగా ఆయన సన్నిధిలో లేవు నువ్వు అని అంటే ఆయన సన్నిధిని ఏం చేసినట్టు? తృణీకరించినట్టు. ఆయన సన్నిధిని వదిలి ఇంకెక్కడో నువ్వు ఉన్నట్టు. సో దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎనలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. మరి గడిచిన వారము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసాం. ఎత్తబడే సంఘం గురించి. ద ఓన్లీ చర్చ్ దట్ షల్ బి ఆర్ దట్ విల్ బి ర్యాప్చర్డ్. ఒకే ఒక సంఘము ఎత్తబడుతుంది. అయితే ఇంకొక సంఘము కూడా ఉంది, అది విడిచిపెట్టబడుతుంది. ఇంకొక సంఘము కూడా ఉంది, అది విడిచిపెట్టబడుతుంది. సో ఎత్తబడే సంఘములో మనం ఉన్నామా, విడిచిపెట్టబడే సంఘములో మనం ఉన్నామా అని మనకు తెలియాలి అంటే ఈ రెండు విషయాలు మనకు తెలియాలి. పరలోకం గురించి మాత్రమే కాదు కదా మనం చెప్పేది, నరకం గురించి కూడా చెప్తాం, అవునా కదా? సో ఎప్పుడైనా కూడా ఒక మంచి, ఆ తర్వాత ఆ మంచి మార్గంలో నువ్వు లేకపోతే ఏం జరుగుతుందో కాన్సిక్వెన్సెస్ కూడా మనం చెప్తాం. ఈ రోజున క్రైస్తవ సమాజానికి ఎంతో అవసరమైనటువంటి వాక్యముగా నేను దేవుని కృపలో భావిస్తా ఉన్నాను. ఎందుకనంటే అందరూ కూడా మేము సంఘమే, మేము సార్వత్రిక సంఘంలో భాగమే, మేము ఎత్తబడతాం అనేటువంటి అపోహలో ఉన్నారు. ఎత్తబడే సంఘం ఒక్కటే, ఫిలదెల్ఫియా సంఘాన్ని పోలిన సంఘం. విడిచిపెట్టబడే సంఘం కూడా ఒక్కటే, అది లవొదికీయాకి పోలిన సంఘం. మరి విడిచిపెట్టబడే సంఘాన్ని, దాని యొక్క గుణగణాలని మనం తెలుసుకుంటే అందులో మనం ఉన్నామో లేదో మనకు అర్థమవుద్ది. అప్పుడన్నా జాగ్రత్త పడతాం. హల్లెలూయా. లెట్స్ సీ దట్. చూద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ చర్చ్, రెండవ రకమైన సంఘం. రెండు రకాలు, ఒకటి ఎత్తబడేది, ఒకటి విడిచిపెట్టబడేది. మనం బోధల్లో చూస్తూ ఉంటాం, సేవకులందరూ కూడా సంఘము ఎత్తబడే సంఘం గురించే మాట్లాడతారు. విడిచిపెట్టబడే సంఘం గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే వాళ్ళు కూడా ఆ బ్యాచ్లో ఉంటారు కాబట్టి. ఆ బ్యాచ్ ఏంటి, ఆ విడిచిపెట్టబడే సంఘం ఏంటి, వాళ్ళ యొక్క మరి జీవిత విధానం ఏంటనేది దేవుడు ప్రత్యక్షంగా యోహాను గారికి కనబడి ఆయన స్వరముతో, దూత స్వరముతో చెప్పి రాయించినటువంటి మాటల్ని మనం ఇక్కడ వింటున్నాం. అంతేగాని సొంత మాటలు కాదు, జరగబోయేటువంటి పరిస్థితి. ఓకే, రైట్. రెవల్యూషన్ 3rd చాప్టర్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి ఈ యొక్క సంఘాన్ని గురించి మనం ధ్యానిద్దాం. And unto the angel of the church of the Laodiceans write, these things said the Amen or Amen, the faithful and true witness, the beginning of the creation of God. చదవమ్మా. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును. మనం పాట పాడతాం కదా, ఏమని పాడతాం? ఆమెన్ అనువాడ స్తోత్రం. ఏంటి దాని అర్థం? ఆమెన్ అనువాడు అంటే చెప్పండి, ఏంటి ఆమెన్ అనువాడు అంటే? ఆయన ఆమెన్ అంటా ఉంటాడనా? ఆయనే ఆమెన్. తెలుసుకోండి, హీ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఆమెన్. చాలా మంది తెలియదు ఈ విషయం. ఆమెన్ అనువాడు అనగానే మనం ఆమెన్ అనగానే ఆయన కూడా ఆమెన్ అంటాడు అనుకుంటున్నారు మన వాళ్ళు చాలా మంది. కాదు, చదువమ్మా, చెప్తాను అది కూడా. ఆమెన్ అనువాడును నమ్మకమైన సాక్షియు. ఇప్పుడు నమ్మకమైన సాక్షి అంటే ఎవరు? ఆయనే కదా. ఆమెన్ అంటే ఎవరు? ఆయన అని అర్థం. ఆమెన్ అనేవాడు కాదు ఆయన, ఆమెన్ అనువాడు. అవునా? సుబ్బారావు అనేవాడు
సుబ్బారావు అనువాడు అనేవాడిని అనువాడు అన్నాను. లేకుంటే పీటర్ అనువాడు అంటే ఏంటి? పీటర్ అని అంటా ఉంటాడా? పీటర్ అని కాదు. పీటర్ అనే నామము కలిగిన వాడు అని అర్థం, నామధేయుడు అని అర్థం. ఆమెన్ అనువాడు అంటే ఆమెన్ అనే నామధేయుడు మన యేసుక్రీస్తు ప్రభు. చదవమ్మా. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులేవనగా. సో యేసు ప్రభుని గురించినటువంటి ఇంకొన్ని ఆయన యొక్క టైటిల్స్ కానీ, ఆయన యొక్క అట్రిబ్యూట్స్ కానీ, ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. నమ్మకమైన సాక్షి అనేది ఆల్రెడీ మనం చూసాం. అయితే ఈ సృష్టికి మూలం ఆయనేనంట. హల్లెలూయా. ఆమెన్ ఆయనేనంట. ఆమెన్ ఆయన అంటే ఒకసారి దీన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమెన్ అనే పదం మనం ఎప్పుడు వాడతాము? ప్రార్థన చేసిన తరువాత. ఆమెన్ తర్వాత దాని అర్థం ఏంటంటే, ఆమెన్ అనే అర్థానికి మామూలుగా అలాగే జరుగును గాక అని కదా. ఆయనే ఆమెన్ అంట అంటే ఏంటి? ఆయనే ఆమెన్ అంటే ఏంటి? అలాగే జరుగును గాక అనేదే యేసు ప్రభు అంట. అంటే ఒకసారి చూద్దాం, దాని అర్థం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసియన్స్ 1st చాప్టర్. ఆ 16th verse, 16వ వచనం జాగ్రత్తగా గమనించండి. ఆయనే ఆమెన్ అనేవాడు ఆయన. ఓకే, రైట్. కొలసియన్స్ 1st chapter 16th verse. For by him were all things created that are in heaven, that are in earth, visible and invisible, whether they be thrones or dominions or principalities or powers. All things were created by him and for him. సో ఇంకా చెప్పాలంటే బ్రీఫ్గా, ఆల్ థింగ్స్ ఆఫ్ ద క్రియేషన్ వర్ క్రియేటెడ్ బై హిమ్, క్రియేటెడ్ ఫర్ హిమ్ అండ్ క్రియేటెడ్ ఇన్ హిమ్. చదవమ్మా ఇప్పుడు ఒకసారి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని, దృశ్యమైన కనిపించేవి గాని, అదృశ్యమైనవి గాని, కనిపించనివి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. అంటే ఇన్ హిమ్, ఆయన యందు సృజించబడ్డాయి. సర్వమును ఆయన ద్వారా సృజించబడ్డాయి. ఆయనను బట్టి సృజింపబడెను. అక్కడ ఫర్, ఆయన కొరకు అనేది తెలుగులో మిస్ అయింది. ఫర్ హిమ్ ఇంగ్లీష్ లో స్పష్టంగా ఉంది. ఫర్ హిమ్, ఇన్ హిమ్, బై హిమ్, ఫర్ హిమ్. సర్వము అంటే ఇక ఏది విడిచిపెట్టడానికి లేదు. ఆయనను మినహాయించి మిగిలినంతా ఏదైతే ఉందో సర్వము యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు కొరకు సృజించబడినాయి అంట. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, ఇంకో విధంగా చెప్పాలంటే, ఎందుకని ఆయన ఆమెన్ అనేవాడు, ఆమెన్ అనే పేరు ఆయనకి ఎందుకుందంటే, మనం ప్రార్థిస్తుంటే కొన్ని జరుగుతున్నాయి అనుకుంటున్నాం కదా, అవి మాత్రమే కాదమ్మా. ఈ ప్రపంచమే కాదు, విశ్వమంతటిలో, సృష్టి అంతటిలో ఏది జరుగుతుందో అదంతా ఆయన ఏదైతే అనుకున్నాడో అదే జరుగుతుంది అన్నమాట. అది ఆమెన్ అనేవాడంటే. మనం యేసయ్య నన్ను స్వస్థపరచు, ఆమెన్ అని ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకున్నాం అనుకో, అప్పుడేంటి? ఆ స్వస్థత ఆయన చేశాడు అనుకుంటున్నాం. కానీ గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచములో జరుగుతున్నాయి. ఈ రోజున మోడీ గారు ప్రధానిగా ఉన్నారంటే దానికి కారణం యేసు ప్రభువే. హల్లెలూయా. కాదంటారా? మీరు ఎవరన్నా అంటారా? రేపటి రోజున అంత్యక్రీస్తు వచ్చి ప్రపంచం అంతటినీ అతడు ఏళ్తాడు. అది ఏ దేశ ప్రభు వల్ల కాదంటారా? మీరెవరన్నా? ఆయన వల్లే. ఎందుకంటే ఆయనే అన్ని
అన్నిటికీ మూలం ఆయనే. ఆయన ఆమెను అంటేనే ఆమెనే ఆయన. సో కొంచెం బాగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్కి. సృష్టి యావత్తు ఆయనలో, ఆయన ద్వారా, ఆయన కొరకే సృజించబడింది. అందుకే ఆయన ఆమెన్, ఆయనే ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎస్. ఎందుకనంటే సత్యాలు మనం తెలుసుకోవాలి. మనోళ్ళు మొన్న పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే అక్కడ అంటున్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, రాబోయే తరాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఏం చేద్దాం? మనందరం ప్రార్థించాం ప్రభుత్వం మారాలని, కానీ మారలేదు. కాబట్టి ఏం చేస్తాం? మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు పాస్టర్లు, బోధించేవాళ్ళు, బోధకులు. తెలుసుకోండి అయ్యా, సత్యాన్ని తెలుసుకోండి అయ్యా. ఏది కూడా ఆయనలో, ఆయన ద్వారా, ఆయన కొరకు కాకుండా జరగట్లేదు. అన్నీ ఆయనలోనే, అన్నీ ఆయన ద్వారానే, అన్నీ ఆయన కొరకే జరుగుతున్నాయి. హల్లెలూయా. అది ఆమెన్ అనువాడు అంటే. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మనం లెట్స్ కమ్ బ్యాక్ టు 15th వర్డ్స్, 15వ వచనానికి వెళదాం. ఇక్కడ ఆ దూత అంటుంది, ఆ ప్రభువు అంటున్నాడు, I know thy works, that thou art neither cold nor hot. I would thou wert cold or not. చదవమ్మా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను, నువ్వు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను, నువ్వు చల్లగాయనను, వెచ్చగానైనను వెచ్చగాయనను ఉండిన మేలు. దిస్ ఈస్ ఎ సజెషన్ ఫ్రమ్ ద లార్డ్. ఇక్కడ దూత అనే దాన్ని మనం చూస్తున్నాం కదా, దూత చెప్తుందని చెప్పి. ఇక్కడ ఇది దూత అంటే ఏంజిల్ అనుకోబాకండి, ఇక్కడ దూత కూడా యేసు ప్రభువే. సో ఇక్కడ దూత యేసు ప్రభు ఎలాగనేది ఇంకొక మారు ఎప్పుడన్నా ఒక సందర్భంలో నేను వాక్యం ద్వారా మీకు చెప్తాను. ఓకే, ఈ దూతే ప్రభు అనే విషయాన్ని గమనించండి. ఇదేదో ఏంజల్ చెప్తున్న మాట కాదు, ప్రభు చెప్తున్న మాటే. ఎందుకంటే అదొక డిఫరెంట్, అదొక శర్మ, అదొక ఏమంటారు అంశం, రైట్? పాత నిబంధనలో కూడా దూతని ప్రభువుగా చెప్పడం ఇవన్నీ తర్వాత మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫిలడెల్ఫియా సంఘంతో చెప్పినట్టుగానే ఈ సంఘంతో కూడా చెప్తున్నాడు దేవుడు, ప్రభు ఏమనంటే, మీ క్రియలు నాకు తెలుసు. మనం బాగా చదువుకుని తల్లిదండ్రులకి విధేయత చూపించేటువంటి ఒక కుమారుడినో కుమార్తెనో కలిసినప్పుడు, అరే నాకు తెలుసురా, ఏంటో నాకు తెలుసు అని అంటాం కదా. ఆ తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా ఏదో పనులు చేస్తూ, పిచ్చి తిరుగుతూ, స్నేహితులతో తిరిగి ఏదో ఉంటాడు కదా, అలాంటి వాడితో కూడా అంటారు ఏమని, అరే నీ పనులని నాకు తెలుసురా. ఇది రెండో రకం అనమాట. మొదట వాళ్ళతో ఫిలడెల్ఫియా సంఘంతో చెప్పిన మాట ఏంటంటే, అది మీ క్రియలని నాకు తెలుసు, మీరు అన్ని మంచిగా నాకు తెలుసు, బాగా చేస్తున్నారు, వాక్యానికి విధేయత చూపిస్తున్నా, నాకు తెలుసు. ఇక్కడ వీళ్ళతో అంటే మీ వేషాలన్నీ మాకు బాగా తెలుసు అంటున్నాడు. ఎందుకని? మీరు ఎలా ఉన్నారు? చల్లగా లేరు, వేచ్చగా లేరు. ఇంకో సజెషన్ కూడా ఇస్తున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు ఏమని? మీరు చల్లగాన్నా ఉండండి, వెచ్చగాన్నా ఉండండి. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే సంఘంగా ఉండటం చల్లగానా లేదా వెచ్చగానా అనేది సెకండరీ. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే, ఏదో ఒకవైపు ఉండండి మీరు. అంటే 50-50 లాగా ఉండొద్దు. మీరు ఎలా ఉండొద్దు? 50-50 లాగా ఉండొద్దు, మిక్స్డ్ మసాలా లాగా ఉండొద్దు, అన్ని కలుపుకోవద్దు. సో ఈ సంఘం ఏంటో మీరు తెలుసుకోవాలి ఈ రోజున. సంఘం అంటే ఏంటి? బిల్డింగ్. సంఘం అంటే ఎవరు? విశ్వాసుల సమూహము కదా. సో ఈ 50-50 ఆర్ఎల్స్ వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా, ప్రభువు కోరుకుంటున్నట్టు వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా నులువెచ్చగా ఉండేవాళ్ళు ఎవరో మీకు బాగా తెలుసు. వాళ్ళల్లో కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీకే పరిచయం చేస్తాను. ఈ సంఘం ఎవరనేది. ఎవరంటే అంత బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, చర్చి గిర్చి అంత బాగానే ఉంటుంది. ఇక అబ్బాయిదో అమ్మాయిదో పెళ్ళి వచ్చింది.
పెళ్లి రాగానే చెప్తారు, మా అబ్బాయి కొంచెం సంబంధం చూడండి అనగానే మనం చెప్తాం, ఏమండి మంచి అబ్బాయి కుర్రోడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, మంచి సంబంధం, మంచి ఫ్యామిలీ. సరే కానీ చిన్నగా మనోడేనా? ఏమండి ఫైనల్గా అంతా ఓకేనండి, ఓకే రైట్, గవర్నమెంట్ ఉద్యోగం అంతా మనోడేనా? ఏంది అక్కడ, ఏమొస్తుంది అక్కడ? కులం. ప్రభు చెప్పలేదు, కులం గురించి ప్రభు ప్రస్తావించలేదు. ఎవరు తీసుకొచ్చాడు ఈ రోతని? బైబిల్ గ్రంథానికి సంబంధించింది కాదు అది. నువ్వు గమనిస్తే వేరే దేశాల్లో కూడా వెళ్తే అక్కడ లేదది, కుల వ్యవస్థ లేదు. భారతదేశంలో మనందరికీ బాగా తెలుసు, మరి హిందూ అని కూడా అనకూడదు, నిజమైన హిందువులు కాదు, కొంతమంది కావాలని తయారు చేసినటువంటి ఒక సిద్ధాంతం ఈ కుల వ్యవస్థ అనేది. సరే, మనం ఆ వ్యవస్థలోనే పుట్టాము, ఆ వ్యవస్థలోనే పెరిగాము, కానీ మనం ఆ వ్యవస్థ నుంచి లేదంటే ఆ కట్టుబాట్లన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడా లేదా? విడిపించి స్వతంత్రం చేశాడా లేదా? ఇప్పుడు మనం ఎవరు? దేవుని బిడ్డలం, దేవుని కుమారులం. కానీ ఏం జరుగుతుందంటే ఈ కులం అనేది ఒకటి ప్రస్తావనకు వస్తుంది. మీరు గమనిస్తారో లేదో, సంఘాలు కూడా కులాన్ని బేస్ చేసుకొని ఉన్నాయి. సంఘాలు తెలుసా మీకు? చాలామంది తెలియపోవచ్చు. కులాన్ని బేస్ చేసుకొని సంఘాలు ఉన్నాయి. బ్యాప్టిస్ట్ సంఘం అనగానే ఎవరండి వాళ్ళు? మాదిగోళ్ళు. లూథరన్ సంఘం అనగానే లేదా సిఎస్ఐ సంఘం అనగానే మాలోళ్ళు. ఇంకా చెప్తా, హెబ్రోన్ అనగానే బాపునోళ్ళు, బ్రాహ్మిన్స్, వాళ్ళే లీడింగ్లో ఉంటారు. ఆ విధంగా చౌదరీస్కి ఒక ఆయన ఉన్నాడు, రెడ్లకు ఒక ఆయన ఉంటాడు. సంఘాలు వీళ్ళేంటి? పెళ్ళి అనగానే మనోడేనా చూసి మరి పెళ్లి చేస్తారు. ఇదే 50. మీరందరూ ఎత్తబడని సంఘం గుర్తుపెట్టుకోండి. మీరు వెచ్చగలేరు, చల్లగలేరు. ఇటు ప్రభు 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 అంటున్నారు, ఇటు లోకం. అవునా? ఇక ఆచారాల దగ్గరికి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసి నాకు బాధేస్తుంది. బతుకమ్మలాగా అన్ని పెట్టేసి యేసుప్రభు పాటలు పాడుతున్నారు. అవి పెట్టుకొని నెత్తి మీద డాన్సులు వేసుకుంటా యేసుప్రభు మాటలు పాడుతున్నాడు. అంటే యేసుప్రభు బతుకమ్మ అది. అర్థమవుతుందా మీకు? ఎవరండి? అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రభువులోకి వెళ్ళలా. వీళ్ళు ఏం చేశారు? ప్రభువుని వీళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళ సిస్టంలోకి వీళ్ళు తెచ్చుకున్నారు ప్రభువుని. ఆయన అట్లా రాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన వచ్చే మనిషి కాదు అట్లా. సో జాగ్రత్తగా గమనించండి, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, కులాలు ఇవన్నీ పాటించేవాళ్ళు. ఏదైనా ఇల్లు కట్టాలంటే ఏమండి? వాస్తు ఈస్ట్ ఫేసింగ్ అనండి. పాస్టర్ గారిని కూడా అడుగుతారు దరిద్రంగా, అయ్యా ప్రార్థన చేసి ఒక మంచి రోజు చెప్పండి అయ్యా. పాస్టర్ గారు అంటే ప్రార్థన చేసి మంచి రోజు చెప్తే పెళ్లి వాళ్ళు గృహప్రవేశం పెట్టుకుంటారంట. ఎట్లా అండి? ఎట్లా చెప్పండి, నాకు అర్థం కాదు. ఎట్లా చేస్తున్నారు ఇట్లాంటి పనులు? అన్ని రోజులు మంచివే. ఏమండి? అన్ని రోజులు మంచివే. ఆయన సృష్టి అంతా మంచిదే. సాతాను పాడు చేశాడు. సాతాను చేత ప్రోత్సహించబడుతున్న వాళ్ళు పాడు చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడే ఎత్తబడతాం. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి, పాటిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు అనుకున్నటువంటి వ్యక్తి విడిచిపెట్టబడే సంఘ సభ్యుడని గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్న మాట కాదు, ప్రభు చెప్తున్న మాటలు. నువ్వు ఒక్కప్పుడు ప్రభు నమ్మనప్పుడు నువ్వు తాగుబోతువో, తిరుగుబోతువో, దొంగవో ఏదో అయి ఉండొచ్చు. ప్రభుని నమ్మిన తర్వాత అవన్నీ చేస్తున్నావా? మానేస్తున్నావు కదా.
అంటే అందరూ మానట్లేదు లేండి, కొంతమంది కంటిన్యూ చేసేవాళ్ళు ఉన్నారు. మారినప్పుడే కదా నువ్వు సాక్ష్యం చెప్పగలవు. నా జీవితం ఒకప్పుడు అలా ఉండేది, నేను అలా ఉండేవాడిని, ఇప్పుడు దేవుడు నా జీవితంలోకి వచ్చాడు, ప్రభువు నా జీవితాన్ని మార్చాడు, నేను ఇప్పుడు అలా లేను అని. అది కేవలం తాగుడుకో లేదంటే కొన్ని విషయాలకే సంబంధించిన అనుకుంటున్నారా? కాదు. ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు పౌలు గారు. హల్లెలూయా. ఈ లోకము చేసేటువంటి ఆచారాలు, పద్ధతులు, వాటిని మనం అనుసరించకూడదు. వాటిని అనుసరిస్తే నువ్వు విడిచిపెట్టబడే సంఘ సభ్యుడివి, సభ్యురాలివి. అయినో నాకు మీ పనులు నాకు బాగా తెలుసు అని ప్రభువు అంటున్నాడు. సో క్రైస్తవులు నాకు తెలిసినంత వరకు, నేను చూస్తున్నటువంటి నా పరిధిలో, నా అబ్జర్వేషన్లో ఈ 50-50గా ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. అవునా? అంటే దాని అర్థం ఏంటి? విడిచిపెట్టబడే సంఘ సభ్యులే ఈ రోజున క్రైస్తవులుగా ఎక్కువ మంది ఉన్నారు, ఎత్తబడేవాళ్ళు చాలా కొద్ది మంది. ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే కొన్ని చోట్ల. అప్పుడప్పుడు ఏదో చూస్తూ ఉంటాను, ఎవరైనా చెప్పేది వాక్యం ఏమైనా బాగుంటాయేమో చూద్దాం, ఏమైనా చెప్తారేమో, మంచిగా ఏమైనా చెప్తారేమో అని పెడితే అబ్బే ఛాన్సే లేదండి. లోకం 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 లోకం, ఆచారాలు, పద్ధతులు, సిస్టమ్స్, కస్టమ్స్ అన్నీ మూటలాగా వేసుకొని, వీళ్ళకి తెలిసింది ఏంటంటే నా పాపాలు దేవుడు క్షమించేశాడు, నా పాపాల మూట నా మీద లేదు అని అనుకుంటున్నారే తప్ప ఆయన చెప్పిన జీవిత విధానం వీళ్ళు ఫాలో చేయట్లా. విడిచిపెట్టబడతారు, జాగ్రత్త. ఎత్తబడే సంఘం ఉంది, విడిచిపెట్టబడే సంఘం కూడా ఉంది. అట్లా చెప్తారండి విడిచిపెట్టబడే సంఘం ఉంది అని అంటే? వాక్యంలోనే మీకు చెప్తాను. ఓకే, ఒకసారి యేసు ప్రభు వారు ఏమంటున్నాడు ఆఖరికి? అయ్యా మీరు అన్యులుగా అయితే ఉండండి, లేకపోతే నా బిడ్డలుగా అన్నా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. మరి ఎందుకంటే నులివెచ్చగా ఉండటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అలా ఉండే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకి తెలుసు. దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే అన్యుడి పరిస్థితి కొంత బెటరే. ఇక ప్రభువుని వెంబడించే వాళ్ళు, వాక్యానుసారంగా జీవించే వాళ్ళ గురించి మనకు చెప్పాల్సిన వల్ల వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఈ మిక్సింగ్ గా ఉండే వాళ్ళ పరిస్థితి చాలా భయంకరం అని చెప్తున్నాడు ఆయన. అందుకే అది వద్దంటున్నాడు. బాబు ఆ పడవ మీదన్నా, ఆ పడవలో పోరా, అది ఎటుపోతే అది పోద్ది. పోనీ ఈ పడవ ఎక్కురా, ఎటుపోతావు, మొత్తానికి ఏదో ఒడ్డుకెళ్ళుతుంది ఈ పడవ, ఆ రెండింటి మీద కాలేసుకొని నుంచుంటావేంట్రా అని మనం చెప్తాం లేదా? చెప్పం. అక్కడ నుంచుంటే, రెండు పడవల మీద కాలేజ్ నుంచుంటే ఏం చెప్తాం మనం? అరే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలిరా? ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, నువ్వు ఎక్కడికి? నువ్వు చెన్నై వెళ్ళాలా? అయితే అటు వెళ్ళిపో, ఆ బోట్ చెన్నై వెళ్తుంది. పోనీ ఎక్కడికి వెళ్ళాలి? కేరళ వెళ్ళాలా? సరే మరి ఇట్రా, ఈ బోట్లో ఇది కేరళ. లేదు, నేను ఇట్టాగే ఉంటా, నేను అటు వెళ్ళను ఇటు వెళ్ళను అంటే ఏం చేయాలి మనం? ఇంక వాడిని ఏం చేయాలా? ఎందుకు చెప్తున్నావు? అటన్నబో ఇటన్నబో. అక్కడ ఉన్నావు అనుకో, మధ్యలో పడి చచ్చిపోతావు, నశించిపోతావు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సంఘం అనబడే అనుకుంటున్న సంఘం ఉందో చూడండి ఒక్కసారి పేతురు గారి మాటలను చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, 2 Peter 2nd chapter 20 and 21st verses. 20-21వ వచనం. పేతురు గారు అంటున్నారు, For if after they have escaped the pollution of the world through the knowledge of the Lord and Savior Jesus Christ, they are again entangled therein and overcome, the latter end is worse with them than the beginning. చదవమ్మా.
వారు వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువును విషయమైన రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను జాగ్రత్తగా వినండి, ఈ లోక మాలిన్యం ఇదంతా, ఈ కులము గాని ఇంకేదైతే నువ్వు ఆచారాలుగా పద్ధతులుగా వదులుకోలేకుండా వాటిని అంటు పెట్టుకొని ఇంకా మోసుకొని తీసుకొని పోతున్నావో అది లోక మాలిన్యం. అది యేసు ప్రభు నమ్మినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు. నూతన సృష్టిలో వాక్యం ఏం చెప్తుంది? పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను, నూతనమాయను, అన్ని కొత్తగా అయిపోయింది. అంత కొత్తగా చేస్తాడు ప్రభు నిన్ను. అయితే నువ్వేం చేస్తున్నావు? అలా కొత్తగా నిన్ను చేసేసిన తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావు? ఆ లోక మాలిన్యాన్ని విడిచిపెట్టేయాల్సింది పోయి దాని నుంచి విడిపించబడ్డావు. కానీ ఏం చేస్తున్నావు? మళ్ళీ తర్వాత చదవమ్మా. ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత తప్పించుకున్నాం మనం. ఒకసారి ప్రభుని అంగీకరించినప్పుడు తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. యేసు ప్రభు చెప్పారే, వెచ్చగానే ఉండి చల్లగానే ఉండండి. లేదు, నేను వెచ్చగా ఉండను చల్లగా ఉండను, నువ్వు వెచ్చగా ఉంటే నీ పరిస్థితి అంట రక్షించబడక మునుపు స్థితి కంటే ఇంకా భయంకరంగా ఉంటుందంట. అంటే ఈ రోజున విడిచిపెట్టబడే సంఘముగా, ఆ సంఘ సభ్యులుగా లోక మాలిన్యాన్ని వదిలేయకుండా ఇంకా దాన్ని అతుక్కొని పూసుకొని రాసుకొని జీవిస్తున్నటువంటి విశ్వాసులు అనుకుంటున్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ప్రభువుని ఎరగని అన్యుల కంటే ఘోరంగా ఉంటుంది. ఎంత ప్రమాదం ఉందో చూడండి ఈ సంఘం. ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నవాళ్ళు, లోక మాలిన్యాన్ని ఇంకా విడిచిపెట్టిన వాళ్ళు, దీన్ని కలగలిపి తీసుకొని వెళ్తున్న వాళ్ళు, పాత నిబంధనని కొత్త నిబంధనని కలిపి తీసుకొని వెళ్తున్న వాళ్ళు, ఇటు చర్చే అటు గుణదలే, ఇటు చర్చే అటు మెదక్కే. చర్చికి వెళ్ళడంలో తప్పులేదు, ఆడికెళ్ళి గుండు కొట్టించుకోవటాలు, మొక్కుబళ్ళు, మోకాళ్ళతో మెట్లు ఎక్కటాలు, విగ్రహాలని పూజించటం. విగ్రహాలంటే అన్యులు కాదులేండి. ప్రభు ఏమన్నాడు? నాది కూడా మీరు పెట్టుకోవద్దు అన్నాడా లేదా? నా విగ్రహం కూడా చేయొద్దు అన్నాడా? ఆయన చేయొద్దంటే వాళ్ళ అమ్మ విగ్రహం, ఆయన పిల్లోడుగా ఉన్నప్పుడు విగ్రహం, ఆయన విగ్రహం అన్ని చేయటం, కొబ్బరికాయలు కొట్టడం, క్యాండిల్ వెలిగియటం. ఏమి అజ్ఞానం, అర్థం కావట్లేదా వీళ్ళకి? ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనదమ్మా, జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ ఎ డిక్లరేషన్, ఇట్స్ ఎ కన్ఫర్మేషన్, ఇట్స్ ది జడ్జిమెంట్. ప్రకటన గ్రంథం అనేది ఇంకా అక్కడ అవకాశం లేదు మనకి, అది ఫైనల్ స్టేజ్. సో నువ్వు ఉంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి, లేకపోతే విడిచిపెట్టబడే సంఘంలో ఉండాలి. అందుకే 21వ వచనం చూస్తే, ఫర్ ఇట్ హ్యాడ్ బీన్ బెటర్ ఫర్ దెమ్ నాట్ టు హ్యావ్ నోన్ ద వే ఆఫ్ రైచియస్నెస్. చదవమ్మా. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని. అమ్మా 21 అదే సార్ 21 అదే ఉందా? చదవండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, ఏది నీతికి సంబంధించిన, క్రీస్తును గురించిన, రక్షణకు సంబంధించిన ఆ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. అది ఈ రోజున నులివెచ్చనైనటువంటి సంఘముగా 50-50గా ఇటు లోకము అటు దేవుడు రెండు కలగలిపి, దేని నుంచి అయితే దేవుడు మనల్ని విడిపించాడో, స్వతంత్రుల్ని చేశాడో, మనల్ని పరిశుద్ధపరిచాడో, ఏ మాలిన్యం నుంచి అయితే మనల్ని పరిశుద్ధపరిచాడో దాన్ని మరలా వేసుకొని మోసుకొని తీసుకెళ్తున్న వాళ్ళు అంటున్నాడు,
మీరు అసలు నన్ను తెలుసుకోకుండా ఉంటేనే బాగుండేదిరా మీకు అంటున్నాడు. ఎందుకంటే తెలుసుకొని వాళ్ళకి తక్కువ శిక్ష. తెలుసుకొని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపము. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపము. ఆదాము అవ్వలు చేసింది పాపం ఎలాగ అయిందంటే ప్రభువు చెప్పిన తర్వాత కూడా చేశారు. ఆయన చెప్పకుండా వాళ్ళు చేసుంటే అది పాపం అయ్యేది కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ రోజున క్రైస్తవ సమాజంలో 80 నుంచి 95% ఈ పాపాన్ని చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు వాక్యము ద్వారా. ఎక్కడ చూసినా సునామీలు, భూకంపాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త పడండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతకాలం ఇంకా అలాగే ఉంటావు? విడిచిపెట్టబడే సంఘము కూడా ఉంది. నేను సంఘంలోనే ఉన్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను వాక్యం వింటున్నాను, నేను ప్రభు మార్గంలోనే ఉన్నాను అనుకుంటున్నావేమో. అందరు చేస్తున్నారుగా, నేను చేస్తే ఏమైంది అని అనుకుంటున్నావేమో. ప్రపంచమంతా ఒకవైపు ఉన్న యేసు ప్రభు మార్గంలో నువ్వు లేకపోతే విడిచిపెట్టబడతాం. 16వ వచనం చూడండి. లెట్స్ కమ్ బ్యాక్ టు రెవల్యూషన్స్ 3rd chapter 16th verse. 16th verse. So then these thou art lukewarm, neither cold nor hot, I will spew thee out of my mouth. చదవమా. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఆయనకి అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు మిమ్మల్ని. చూస్తానికి ఇటు సంఘంగానే మీరు కనిపిస్తున్నారు. ఆయనలో ఏకమవ్వాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకవైపున, కానీ మాలిన్యంతో కూడినటువంటి 50-50గా ఉన్నారు. మీరు ఏదైనా నోట్లోకి తీసుకుంటారు, ఆహార పదార్థం ఏదైనా, వెంటనే అట్టు అని ఎందుకు ఊసేస్తారు చెప్పండి? ఏ పదార్థాన్ని ఊసేస్తారు చెప్పండి? ఏ పదార్థాన్ని ఊసేస్తారు? అది ఎంత చండాలంగా ఉంటే ఊసేస్తారు దాన్ని వెంటనే అట్టు అని. ఏంది ఎంత ఉప్పేసావు అని ఊసేస్తాడు. ఏంటది? అంత చండాలంగా ఉంది అది. రెండవది ఏంటి కారణం? చండాలంగా ఉండటమే కాదు, అది ఒకవేళ లోపలికి వెళ్తే నీ శరీరానికి అది ప్రమాదకరం కాబట్టి ఊసేస్తావు నువ్వు. నీళ్ళు కొంచెం తాగావు, చూసుకోవాలా సరిగ్గా, లేకపోతే అన్నం తిన్నావు కొంచెం చూసుకోవాలా, తర్వాత బల్లి కనిపించింది, ఏం చేస్తావు? ఊసేసి అవసరమైతే ఏలు పెట్టి తిన్నది కూడా. ఎందుకని? మలినమైంది లోపలికి వెళ్తే నీ శరీరం మొత్తం ప్రమాదంలో ఉంటుంది. క్రీస్తు శరీరం అంతా ప్రమాదంలో మీలాంటి వాళ్ళ వల్ల పడే అవకాశం ఉంది కాబట్టి దేవుడు ఆ పనిని జరగనివాడు. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? మిమ్మల్ని నేను ఏం చేస్తాడంట? ఈ రోజున వాళ్ళు కూడా మేము క్రీస్తు శరీరంలో భాగమైన అనుకుంటున్నారు. అది వాస్తవమే కొంతవరకు. ఎలా? నా నోట్లో లాలాజలం ఉందా లేదా? నీ నోట్లో లాలాజలం ఉందా లేదా? ఉంది కదా. లాలాజలం అంటే ఏమంటారు? సలైవా. ఇట్ ఈస్ దేర్, ఉంది కదా. ఇప్పుడు అది నా శరీరంలో భాగమా కాదా? భాగమే, మీ శరీరంలో భాగమే అది. ఒకసారి నేను ఊసేసాను అనుకో, అప్పుడు అదెవరో నేను వేరు, అది వేరు నేను వేరు. ఇంకా చెప్పాలంటే అది నాకు అసహ్యం. ఏమండి, ఎవరన్నా కనీసం వాళ్ళ ఉమ్మును వాళ్ళన్నా అబ్బా నా ఉమ్ము కదా భలే ఉంది అనుకుంటారా? అనుకోరు. ఊసేసిన తర్వాత అది మనకి అసహ్యం, జిగుప్సాకరంగా ఉంటుంది. అది దాని నుంచి దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. ప్రభువు చెప్తున్న మాటలు ఎంత అర్థం ఉందో చూడండి. ఏదో నులివెచ్చగా ఉంటా ఊసేస్తా అంటున్నాడు అనగానే అది వేరులే, ఎవరోలే, అది ఎవరోలే అంటే
శరీరమే భాగంగానే ఉన్నారు, మీరు కనిపించడానికి అలాగే ఉన్నారు. పాప ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ఆయనలో మిమ్మల్ని కలుపుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన శరీరమైనటువంటి క్రీస్తు సంఘమైనటువంటి సార్వత్రిక సంఘమైనటువంటి ఆ ఒకే ఒక శరీరంలోనికి మిమ్మల్ని కలుపుకోవాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నా నోట్లో లాలాజలం ఉంది, మీ నోట్లో లాలాజలం ఉంది. నేను ఇప్పుడు దాన్ని మింగుతూ మీరు కూడా మింగండి. ఏమైపోయింది ఇప్పుడు? అది నా శరీరంలో భాగం అయిపోయింది. నా శరీరం రక్తంలో కలిసిపోయి అణువులోకి అది వెళ్ళిపోతుంది. ఊసేస్తే 85 to 95% క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ఆఫ్ కోర్స్ ట్రైయింగ్ టు గెట్ ఇన్, ట్రైయింగ్ టు బి ద పార్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుని శరీరములో శరీర భాగముగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయనకి నచ్చట్లేదు మీరు చేసేది. ఎందుకంటే మీలో ప్యూరిటీ లేదు, మీలో ప్యూరిటీ లేదు. మాలిన్యం కూడా కలిసి ఉంది. మాలిన్యం కొంచెం 1 పాయింట్ కదా, 0.000 ఇన్ఫినిట్ జీరోస్ పెట్టి 1 పాయింట్ పెట్టినా కానీ ఉంటే ఆయన దాన్ని తీసుకోడు, ఊసేస్తాడు. ఎక్కడైనా వాక్యమే, ఎక్కడైనా సంఘమే, ఏదైనా సంఘమే, ఏదైనా ఒకటే. వాళ్ళు ఇది చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు అది చేస్తే మనం ఇంకా గ్రేట్గా చేయాలా? ఇప్పుడు క్రిస్మస్ వస్తుందిగా, చూడండి వేషాలు. ఇక రికార్డింగ్ డ్యాన్సులు తగ్గుంటే తక్కువలే ఉండవు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు అట్లా చేశారంట ప్రోగ్రాము, బాబాయ్ అసలు పాటలంట, డాన్సర్లంట, మనం వాళ్ళకంటే గ్రేట్ చేయాలా, పోటీపడి చేస్తూ ఉంటారు. ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండ్ ఎ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. ఇది ఒక ఏమంటారు, ఒక సలహా, ఒక విన్నపం అంతే కాకుండా ఒక హెచ్చరిక కూడా మీ అందరికీ. ఒకవేళ ఇందులో మీరుంటే, ఈ బ్యాచ్లో మీరుంటే గనక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఇంకో సందర్భం కూడా తెలుసు. కొంతమంది ఏం చేస్తారు, ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఏదో మింగేస్తారు, ట్యాబ్లెట్లో మింగేస్తారు. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్ వీళ్ళందరూ ఏం చేస్తారండి, ట్యూబ్ వేసి మరి మొత్తం లాగి, ఎందుకంటే అది మంచిది కాదు. సో మిమ్మల్ని ఆ విధంగా నోట్లో నుంచి పాయిజన్, అంటే మీ శరీరాలని, మీ ఆత్మీయ జీవితాల్ని, మీ జీవితాన్ని, మీ యొక్క శరీరాన్ని, మిమ్మల్ని, మీ ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ్యాన్ని, మీలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేయటానికి చాలామంది ప్రేరేపించి మిమ్మల్ని నశించిపోయే మార్గంలో తీసుకెళ్తున్నారు. అటువంటి దొంగ సేవకులే ఎక్కువగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. 17వ వచనం చూడండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డిక్లరేషన్ బై గాడ్. హూ ఈస్ దిస్ చర్చ్ విచ్ గోయింగ్ టు బి లెఫ్ట్ బిహైండ్? యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా వివరంగా చెప్పేశాడండి. ఈ యొక్క నులివెచ్చని క్రైస్తవ సంఘముగా చెప్పబడేటువంటి విశ్వాసుల సమూహం ఏందో ఇక్కడ చెప్పేశాడు 17వ వచనంలో. ఏమన్నాడు చూడండి ప్రభు. బికాస్ thou saith I am rich and I increased with goods. చదవమ్మా. నీవు దౌర్భాగ్యుడును. ఒక నిమిషం, ఇది నేను చెప్పిన దాన్ని ట్రాన్స్లేట్ చేసింది అదే చదువు. నేను ధనవంతుడును. ఈ విడిచిపెట్టబడే సంఘము, ఆ సంఘములో సభ్యులు ఎవరయ్యా అనంటే, నేను ధనవంతుడను. మొదటి క్వాలిటీ పెట్టాడు అక్కడ. ధనవృద్ధి చేసి ఉన్నాను. నాకేం తక్కువ, ఫుల్ సంపాదించుకున్నా, నాకేమీ కొదువ లేదని కొదవరా బాబు, నాకేం లోటండి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో గర్వము, రెండవది ధనం. సో విడిచిపెట్టబడే సంఘములో, జాగ్రత్త గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, విడిచిపెట్టబడే సంఘములో అత్యధికులుగా ఉండేటువంటి సభ్యులు ఎవరయ్యా అనంటే ధనవంతులు. క్లియర్, నేను చెప్పట్లా, ప్రభు చెప్తున్నాడు. మేము ధనవంతురాల్ని, మేము ధనవంతులం, మాకేం తక్కువ లేదు అంటే దాని అర్థం ఏంటి? అవసరానికి మించిన
ధనము కానీ ఏదైనా కానీ కలిగి ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. ఎందుకనంటే ఎన్నోసార్లు మినిస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తా వస్తా ఉన్నాను. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞను గనక నువ్వు పాటిస్తే నువ్వు ధనవంతుడు అయ్యే అవకాశము లేనే లేదు. ఎందుకంటే కష్టంలో ఉన్నవాడికి నువ్వు సహాయము చేసి తీరుతావు. కాబట్టి నువ్వు అలా సహాయం చేస్తూ పోతున్నప్పుడు నీ దగ్గర ఆస్తి ధనం పెరిగే అవకాశం లేదు. నీ దగ్గరికి రావచ్చు, వస్తుంది, మళ్ళీ ఇంకెవరికో ఇచ్చేస్తావు. వస్తుంది అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తావు, వస్తుంది అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తావు. నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు కానీ ధనవంతుడివి ఆవో. అందుకే ప్రభు అన్నాడు, సూది బెజ్జములో ఒంటైనా దూరునేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో. ఈ విడిచిపెట్టబడే సంఘములో ఎక్కువ మంది సభ్యులు ఎవరయ్యా అనంటే ధనవంతులు. ఆయన ప్రభు క్లియర్గా చెప్పాడు, నీ మనస్సు ఉంటే నా మీదన్నా ఉంటుంది, లేకపోతే నువ్విద్దరికి దాసులుగా ఉండలేరు. ఒక్కళ్ళకే నాకు దాసుడుగా ఉంటే నీ దగ్గర ధనం ఉండదు, నీవు ధనానికి దాసుడుగా ఉంటే నీ దగ్గర నేను ఉండను. ధనవంతులారా, క్రైస్తవులని చలామణి అవుతున్నటువంటి ధనవంతులారా, విడిచిపెట్టబడే సంఘములో మీరున్నారని గ్రహించండి. ధనవంతుడు యవ్వనస్తుడు వచ్చాడు ఒకడు, నేను అన్ని ఫాలో చేస్తున్నానండి. ఇగో ఈ బ్యాచ్ అనుకుంటున్నట్టు నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ ఫాలో చేస్తున్నానండి. ఎందుకు చేయట్లా? మొత్తం ఫాలో చేస్తున్నా. పరలోక రాజ్యానికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి అని యేసుప్రభుని అడిగాడు. యేసుప్రభు చెప్తే, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి మేము క్రిస్టియన్ పుట్టి పెరిగామండి, మా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాం. మేము నరహత్య చేయము, దొంగతనం చేయము, వ్యభిచారం చేయము, అన్నీ ఫాలో చేస్తున్నాం. ప్రభు అన్నాడు, అరే బాబు అన్నీ కదరా, నీ దగ్గర ఒకటి కొదువుగా ఉంది. నీ దగ్గర ఒకటి కొదువుగా ఉంది. నా దగ్గర కొదువేంటి, నాకేం తక్కువ? వీళ్ళు అన్నట్టు నాకేం కొదువా, మాకేం లేమి, మాకేం తక్కువ అన్నట్టు చెప్తే, నీకుందిరా ఒకటి తక్కువ ఉందిరా నీ దగ్గర. చెప్పాయా ఏందో అంటే, నీకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చాయి, అప్పుడు నన్ను వెంబడించి నువ్వు నిత్య జీవానికి వస్తావు అన్నాడు. వాడు ఆ పని చేశాడా? చేయకుండా వెళ్ళిపోయాడు. ఏదైనా క్రైస్తవులు ఎవరన్నా ఈ వాక్యం విని చేస్తారనుకుంటున్నారా? చెయ్యరు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటారు. ఆమేన్. సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ the church member of the church which is going to left behind is riches of this world. మొదటి క్వాలిటీ ఏంటంటే ధనవంతులుగా ఉండటమే. ధనవంతులుగా ఉన్నవారు ఈ యొక్క విడిచిపెట్టబడే సంఘ సభ్యులుగా ఉంటారు. రెండవది చదవండి. అండ్ హ్యావ్ నీడ్ నథింగ్ అండ్ నోయెస్ట్ నాట్ ద వర్క్. ఈ నా దగ్గర ఆస్తుంది, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇటు డైలాగులు ఇయే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకప్పుడు నేను చిన్న ఆల్టో, సెకండ్ హ్యాండ్ ఆల్టో కార్లో తిరిగేవాడిని. ఈరోజు దేవుడు నాకు BMW ఇచ్చాడు, దేవుడు నన్ను దీవించాడు. ఒకప్పుడు పెంకుటింట్లో ఒక్క రూమ్ గదిలో ఉండేవాడిని, దేవుడు ఈరోజు నాకు పెద్ద విల్లా ఇచ్చాడు. వీళ్ళు చెప్పుకునే. ఒకప్పుడు సరిగా బట్టలు వేసుకోవడానికి కూడా ఉండేది కాదు, ఈ రోజున నేను అన్ని బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాను. కానీ ప్రభువు వీళ్ళని ఇంత ధనవంతులుగా మేము మాకేంటి అని చెప్పుకునేటువంటి వీళ్ళని ప్రభువు ఎలా చూస్తున్నాడు చూడండి. ప్రభు దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ప్రభు దృష్టిలో మీకు తెలియట్లేదు. అండ్ నో ఇట్ నాట్ దట్ దో ఆర్ రిచ్డ్ అండ్ మిజరబుల్ అండ్ పూర్ అండ్ బ్లైండ్ అండ్ నేకెడ్. చదవమ్మా. నీవు దౌర్భాగ్యుడవును. ఒరే బాబు, నువ్వేదో గొప్ప అనుకుంటున్నారా? నాకేం తక్కువ, నా స్థాయి ఏంది, నేనేంది అనుకుంటున్నారా? నీ డబ్బును చూసి నువ్వు దౌర్భాగ్యుడివి అంటున్నాడు దేవుడు. దిక్కుమాలిన వాడవును నువ్వు, దరిద్రుడవును నువ్వు, గ్రుడ్డివాడవును నువ్వు, దిగంబరుడవనై. అరే దిగంబరుడు రా, వస్త్రహీనుడురా నువ్వు అని ఉన్నావని ఎరుగక నీకు తెలియట్లేదురా పిచ్చోడా అంటున్నాడు దేవుడు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. అది సంగతి. ఏమంటే ఈ బ్యాచ్గా మనకు కనిపించేదంతా టీవీల్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద సభలు, అబ్బా
ఆ లైటింగ్లు, వాళ్ళ ఫీలింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు దాన్ని. అదేంటి నాన్న మూవీ పేరేంటది? ట్రాన్స్ అని ఒక మూవీ ఉందండి. ఫహద్ ఫజిల్ అనే హీరోతో ట్రాన్స్ అనే మూవీ ఉంది. దయచేసి చూడండి. సినిమాలు చూడొద్దని బైబిల్ ఏం లేదు చెప్పట్లా. మనకి మెసేజ్ మంచిగుంటే అది చూడాలి తప్పనిసరిగా. సినిమా ద్వారా అయినా దేవుడు మనతో మాట్లాడతాడు మెసేజ్ బాగుంటే. ఆ ట్రాన్స్ అనే మూవీ ఈ దొంగ బోధకుల గురించే తీశారు. చూడండి ఒకసారి, చూడండి బ్రదర్, మీరు చూసారా? చూడండి బ్రదర్, ఈ రోజే చూడండి, సమయం చేసుకొని చూడండి. ట్రాన్స్ అనే మూవీ చూడండి. వాళ్ళని దేవుడు ఎలా చూస్తున్నాడు పాపం, వాళ్ళు తెలియట్లే. మేము డైమండ్ నెక్లెస్లు వేసుకున్నాం, పట్టు చీరలు, బ్రాండెడ్ కార్లు తిరుగుతున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు బాబు. సూట్లు, లక్షల సూట్లు వేసుకొని తిరుగుతున్నాం. దేవుడు మమ్మల్ని దీవించాలంటే దేవుడు అన్నాడు, అరే దౌర్భాగ్యుడా, అరే దిక్కుమాలినోడా, అరే దరిద్రుడా, అరే గుడ్డోడా, అరే వస్త్రహీనుడా అంటున్నాడు వాళ్ళని. మీకు తెలియట్లేదురా మీ స్థితి అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఈ మధ్యన ఒక వ్యక్తి, అనగా నా బంధువే, నా కజినే, చాలా ఆప్తుడు, చాలా గౌరవం ఆయన అంటే కూడా నాకు. అయితే ఒక అనవసరమైనటువంటి విషయానికి ఆయన స్థాయి కానీ, లేదంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఇంటలెక్చువాలిటీని కానీ, ఆ మెచ్యూరిటీని కానీ, ఆ వయసుని కానీ పక్కన పెట్టి చాలా జిగుప్సాకరంగా మాట్లాడటం జరిగింది. అయితే ఆయనతో నేను ఏమన్నానంటే, నీ ఆత్మీయ స్థితి వేరు, నా ఆత్మీయ స్థితి వేరు అని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, అవునా అంటే నాకంటే గొప్ప ఆత్మీయ స్థితి అంటే 100% అన్నాను నేను. ఏమన్నా నేను 100% నీకంటే మంచి ఆత్మీయస్థితిలో దేవుడు నన్ను పెట్టాడు అన్నాను. ఇంకో మాట కూడా అన్నాను, నీకు నాకు తేడా ఏంటి నువ్వు చూస్తుంది తెలుసా? నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఈ మాటలు చెప్పలేదులేండి, ఈ మాట చెప్తే గుండె బగిలేదు ఆయనకి. నువ్వు డబ్బు ఉంది అనుకుంటున్నావేమో, నేను సొసైటీలో ఈ పొజిషన్లో ఉన్నా అనుకుంటున్నావేమో, నేనంటే ఎవరు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దరిద్రుడువు, నువ్వు దిక్కుపాలనుడివి, నువ్వు గుడ్డివాడివి, నువ్వు వస్త్రహీనుడివి. ఎందుకంటే నీ డబ్బు, నీ దేన్ని చూసి నువ్వు గొప్పగా అనుకుంటున్నావు. నేను నా ప్రభువుని చూసి గొప్పగా అనుకుంటున్నాను. హల్లెలూయా. నేను నా ప్రభువు బిడ్డను కాబట్టి గొప్పగా అనుకుంటున్నాను. నేను పరలోక రాజ్య పౌరత్వాన్ని పొందుకున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అమ్మా, విడిచిపెట్టబడే సంఘంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని మీరు గ్రహించండి. దయచేసి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన గొప్ప దేవుడు, ఆయన అంత దీవించాడు కదా, అంత డబ్బు ఇచ్చాడు కదా, నాకు కూడా ఇస్తాడని ఎలాగైతే లక్షల మంది వెళ్ళిపోతున్నారు, అలా మీరు పోబాకండి. వాళ్ళని దేవుడు ఎలా చూస్తున్నాడు చదవండి ఒకసారి. మీరు నోటితో చెప్పండి 5 మాటలు. వాళ్ళని ఎలా చూస్తున్నాడు చెప్పండి. నువ్వు రెస్ట్ అంటే దౌర్భాగ్యుడవు చెప్పండి, అందరూ చెప్పండి. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరువు అని ప్రభు అంటున్నాడు. ప్రభు దృష్టిలో అలా ఉన్నారు వాళ్ళు. కానీ ప్రభు దృష్టిలో మనం ఎలా ఉన్నాం తెలుసా? ఎలా ఉన్నాం ప్రభు దృష్టిలో? వాక్యంలో తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది మీకు. ఓకే, ఎనీవే, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో 2 విషయాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. 2 విషయాలు ఏంటంటే, నులివెచ్చినటువంటి జీవితము ఏదైతే ఉందో అది ప్రమాదకరమైంది. రెండవది, ఆ నులివెచ్చిన జీవితం కలిగిన వారు ఎవరయ్యా అంటే, మొదటి భాగంలో ఫస్ట్ రోలో ఎవరున్నారంటే, ధనవంతులుగా చెప్పబడుతూ ధనవంతులుగా ఉంటూ మాకేంటి అని అనుకునేవాడిని విడిచిపెట్టబడతారు. ఎందుకనంటే మీరు నులివెచ్చగా ఉన్నారు. దేవుడు ఊసైపోతున్నాడు, మిమ్మల్ని ఊసైపోతున్నాడు. 18వ వచనం, 18th verse. అయితే ప్రభు అంటున్నాడు, ఐ కౌన్సిల్ thee to buy of me gold tried in fire, that thou mayest be rich, and white raiment, that mayest be clothed, and that the shame of the nakedness do not appear, and anoint thine eyes with the eyes of salve, that thou mayest see. చదవమా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు. అయ్యా, నీ దగ్గర డబ్బు, ఈ లోక సంబంధమైన డబ్బును చూసావా? ఆ డబ్బును చూసుకొని నేను గొప్ప అనుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడు, దిక్కుమాలినుడు అని చెప్పి, నిజంగా నువ్వు ధనవంతుడు అవ్వాలంటే
ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యం, ఇది లోక సంబంధమైనది కాదు. నువ్వు నిజంగా ధనవృద్ధి చేసుకోవాలంటే చదవమ్మా. అగ్నిలో పుటము వేయబడిన అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు నీ కనపడకుండా దిశముల సిగ్గు కనపడకుండా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీకు బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రభు బుద్ధి చెప్తున్నాడండి ఇక్కడ. విడిచిపెట్టబడే సంఘములో ఉన్నటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమైన ధనమైన ఐశ్వర్యమైనటువంటి రక్షణ అనే దాన్ని పక్కన పెట్టేశావు. దాన్ని కొనుక్కో నా దగ్గర. ఈ గోల్డ్ అన్నాడు కదా, బంగారం అన్నాడు కదా. ఆ బంగారం అంటే ఏంటంటే రక్షణ, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నీ యొక్క ఆ దిశమలను, అంటే నీకున్నటువంటి ఆ యొక్క వస్త్రహీనతను కప్పుకోవటానికి నా దగ్గర వస్త్రం, తెల్లని వస్త్రం అంటే నీతి. వస్త్రం ఏంటండి? నీతి. నీతి. ఆ తర్వాత నీకు తెలియాలి అని అంటే, నీకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే నువ్వు చూడగలగాలి అని అంటే నీకు విశ్వాసము, విధేయత అనేటువంటి ఆత్మీయ నేత్రాలు కావాలి. ఇది కూడా ఒక మెసేజ్. ఇవన్నీ కూడా ఎన్నో దేవుడు చెప్పడం జరిగింది. విశ్వాసము, విధేయత అనేవి ఆత్మీయ నేత్రాలు. అబ్రహాం కలిగి ఉన్నాడు, మనం కూడా అవి కలిగి ఉండాలి అని. విశ్వాసము లేకుండా దేవుణ్ణి నువ్వు చూడలేవు, బైబిల్ చెప్తా ఉంది. విధేయత లేకుండా దేవుణ్ణి నువ్వు చేరుకోలేవు, బైబిల్ చెప్తా ఉంది. అంతేనా? విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడలేము, విధేయత లేకుండా దేవుణ్ణి చేరుకోలేము. అంతే, ఫైనల్. ఎప్పుడు తెలిస్తే నీకు ఈ వీటిని కొనుక్కోవడం అంటే నీ జీవితంలో ఉన్న నీకున్న సమస్తాన్ని, ఈ రక్షణ, ఈ నీతి వస్త్రము, ఈ విశ్వాసము, విధేయత అనేటువంటి ఆత్మీయ నేత్రాలు, ఇవి కొనుక్కోవడానికి, వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడరా బాబు అని చెప్తున్నాడు ఆయన. ఎవరైనా చేస్తున్నారు ఈ పని? కొంతమంది చేస్తున్నారు, అంతే, అందరు చేయట్లా. శిష్యులు సమస్తము విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి అని శిష్యుల గురించి రాయబడింది. ఏం విడిచిపెట్టారు వాళ్ళు? కొన్ని విడుదలేశారు వాళ్ళు. సమస్తము విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. సమస్తమును పౌలు గారు ఎలా ఎంచాడు చెప్పండి? పెంటగా ఎంచాడు. దేనికోసం? క్రీస్తును గూర్చినటువంటి మహదైశ్వర్యమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి. జాగ్రత్తమ్మా బ్రదర్స్, సిస్టర్స్. ఇప్పుడు చర్చిల్లో చూడాలి ఆ వేషాలు, అస్సలు ముసుకులు గటప్పులు. ఆ వాక్యం ఏదో చెప్తాడని అయిపోగానే ఎక్కడ కొన్నా అక్క చీర భలే ఉంది, మొన్న పెళ్ళికి మా తోడుకోళ్ళు పెట్టినా, ఇదే గోల. తెల్లారితే ఇంటికి వెళ్తాం, చికెన్ మటన్ తింటాం, పడుకోవటం, సాయంత్రం ఎంజాయ్ చేయటం, ఇక రేపటి నుంచి యథావిధి లోక జీవితం. విడిచిపెట్టబడే సంఘంలో ఉన్నావు, విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వచనానికి సంబంధించి మనం ఏం కొనుక్కోవాలనేది యెషయా గ్రంథం 55:1 చెప్పాడు ప్రభు. దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి, రోకలు లేని వారా నా యొద్దకు రండి, ఏమీ ఇయ్యకయే నా నుండి భోజనం కొనుక్కోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. సరే, సమయం సరిపోతే రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ తర్వాత మనకు తెలుసు, ఇంతకుముందు చెప్పాను నేను, మత్తయి సువార్త 13:44 ఆ యొక్క ధనవంతుడైన యవనస్తుడికి చెప్పాడు, నువ్వెప్పుడైతే నీ దగ్గర ఉన్న ధనమంతా కూడా బీదలకు ఇచ్చేస్తావో, బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు, చెప్పండి, యెహోవాకు అప్పిచ్చువాడు అని. ఎందుకని బీదలకి ఇమ్మన్నాడు తెలుసా ఆయన? ఎందుకు ఇమ్మన్నాడు? అది సంగతి. నువ్వు ఎప్పుడైతే బీదలకు ఇచ్చేస్తావో నువ్వు నిత్య జీవం అనేటువంటి రక్షణ నువ్వు పొందుకుంటావు, అంతే. సో మనము మన జీవితాన్ని, మనకున్న సమస్తాన్ని దేవునికి ఇచ్చినప్పుడే మనము రక్షించబడి పరలోక రాజ్యానికి వెళ్తాం, ఎత్తబడే సంఘంలో ఉంటాం. లేకపోతే ఉండం మనం, గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత రెవల్యూషన్ 7:13 చదవండి మీరు ఒకసారి. ఏది బంగారమో ఏది నీతో మీకు తెలియటం కోసం నేను మాటల్లో చెప్పేశాను. వాక్యం ద్వారా మీరు చూడాలంటే రెవల్యూషన్ 7:13 చూడండి. ప్రకటన గ్రంథం 7:13. పెద్దలలో ఒకడు చదవ. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు తెల్లని వస్త్రం ధరించుకుని వీరెవరు అని ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. సో ఇది విశ్వాసుల గురించి, అంటే రక్షించబడి ఎత్తబడిన సంఘమును గురించినటువంటి మాట. వాళ్ళు ఏం ధరించుకున్నారంట? తెల్లని వస్త్రములు. ఆ వస్త్రం ఏంటి? నీతి. గుర్తుపెట్టుకోండి. చదవమ్మా. అది 16-15 చదువు. 16వ అధ్యాయం 15వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 16-15. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం హెబ్రీ భాషలో రెవల్యూషన్ 16:15 హెబ్రీ భాషలో హోర్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. అంటే దేవుణ్ణి విశ్వసించి ఆ రక్షణ అనేటువంటి బంగారం లాంటి బహుమానాన్ని పొందుకొని ఆ తర్వాత ఆయన నీతి మార్గంలో జీవిస్తూ ఆయన నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని అది ఎప్పుడు తీసి పక్కన పెట్టకూడదు. ఆ నీతి అనే వస్త్రాన్ని ఎప్పుడు తీసి పక్కన పెట్టకూడదు. ఆ విశ్వాసం, విధేయత అనే వాటిని ఎప్పుడు తీసి పక్కన పెట్టకూడదు. పక్కన పెట్టావు అనుకో ఆ సమయంలో ఆయన వచ్చాడు అనుకో, నువ్వు ఎత్తబడవు. తర్వాత 19:8 చదువు. రెవల్యూషన్స్ 19:8. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ఈ యొక్క వస్త్రం ఏంటో చూడండి. నువ్వు వేసుకునే మరియు ఆమె ధరించుకొనుటకు, ఆమె అంటే సంఘం, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇంగ్లీష్ లో చదువుతాను, ఆగండి ఒకసారి. ఓకే, సో రెవల్యూషన్స్ 19:8 ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. 19:8. రెవల్యూషన్ 19:8. అండ్ టు హర్ వాస్ గ్రాంటెడ్ that she should be arrayed in the linen clean and white, for the fine linen is the righteousness of saints. నీతి క్రియలు కాదు, అది తెలుగులో నీతి క్రియలు అన్నది, అందుకే ఇది ఇంగ్లీష్లో చదువుతానన్నాను. ఆ లెనిన్ ఏంటంటే రైచియస్నెస్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధుల నీతి. అది నీతి క్రియలు కాదు, నీతి. ఆ పరిశుద్ధులమైన మనకు లేదా ఆ పరిశుద్ధులుగా నీతి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి. ఆ నీతి మనకి. అదేవిధంగా విశ్వాసము, విధేయత అనేటువంటి ఆత్మీయ నేత్రాలు, వీటిని కొనుక్కోమని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కమ్ బ్యాక్ టు రెవల్యూషన్స్ 3rd chapter 19th verse. 19వ వచనానికి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. As many as I love, I rebuke and chasten. Be zealous therefore and repent. అబ్బా, ఆయన ప్రేమ ఎంత ప్రేమమయుడో చూడండి. ప్రకటన గ్రంథానికి వచ్చేసాం మనం. ఆఖరిగా ఇక చెప్పమన్నాడు ఈ మాటలు. విడిచిపెట్టబడే సంఘంతో కూడా మీరు ఇలా ఉన్నారా, ఇలా ఉండబాకండ్రా, ఇలా చేయండి అంటే, నేను ధనవంతుడనో లేదంటే లోక మాలిన్యాన్ని వేసుకొని 50-50 లాగో ఇలా ఉండొద్దు అని చెబుతూ, అలా ఉంటే నా దృష్టికి మీరు దౌర్భాగ్యులుగా, అంటే దరిద్రులుగా, వస్త్రహీనులుగా ఉన్నారు, కాబట్టి మీరు అలా ఉండొద్దు, అలా ఉంటే ప్రమాదం అని చెప్తూ, నా దగ్గర ఇది కొనుక్కోండి, ఇది అంటే నా రక్షణకి ప్రాముఖ్యత ఇవ్వండి, నీతి వస్త్రాన్ని ఎప్పుడు ధరించుకొని ఉండండి, విశ్వాసం, విధేయత కలిగి ఉండండి అని చెప్పుతూ ఏమన్నాడంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. సువార్తలో చెప్పబడినటువంటి మాట ఇదది, రిపెంట్ అనే మాట కదా. సువార్తలో చెప్పబడిన మాట, యోహాను ద్వారా మొదటగా చెప్పబడిన మాట. యోహాను మొదటగా చెప్పాడు కదండి, యేసుప్రభు కంటే ముందు మారు మనస్సు పొందండి అని. ఆ తర్వాత యేసుప్రభు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత శిష్యులు చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక మంది పరిశుద్ధులు. ఇప్పుడు మనం కూడా అదే చెప్తా ఉన్నాం. అయితే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారి నోటిలో ఉమ్మబడటానికి సిద్ధముగా ఉన్న, ఎత్తబడకుండా విడిచిపెట్టబడటానికి సిద్ధముగా ఉన్న సంఘ సభ్యులైనటువంటి ఆ విశ్వాసులతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు,
మీరు మారు మనస్సు పొందండి. మీరు అనుకుంటున్నారు నేను మారు మనసు ఎప్పుడో పొందాను, ఎప్పుడో రక్షించబడ్డానని. కాదు, మీరు ఇప్పుడు మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందినప్పుడే జీవితం కూడా మారుద్ది. మారు మనస్సు పొందకుండా జీవితం మారదు, మారే అవకాశమే లేదు. God wants every single believer who is in the church which will be left behind. He is requesting you to repent. 20th verse, 20వ వచనం చూడండి, 20వ వచనం, 20th verse. Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come in to him and will sup with him and he with me. చదవమా. ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏమండి, ఈ వాక్యాన్ని మన వాళ్ళందరూ సువార్తలో వాడేస్తారు కదా, గాస్పుల్ చెప్పేటప్పుడు వాడేస్తారు ఈ మాట. సువార్త కుడికల్లో వాడేస్తారు అందరూ. ఏమని? ప్రభువు నీ యొక్క హృదయమనే తలుపు దగ్గర, హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు, పాఠం చక్కటి పాట కదా, నిలిచి తడుతున్నాడు తెరవమని. అయితే ఇది అన్యులకు చెప్తుంటాం సువార్తలో, బాబు ప్రభు నీ హృదయం తలుపు దగ్గర ఉన్నాడు, తడుతున్నాడు. నువ్వు ఒకవేళ ఓపెన్ చేస్తే నీ జీవితంలోకి, నీ హృదయంలోకి ఆయన వస్తాడు, నీ జీవితం మారుద్దని. ఇక్కడ ఇది ఎవరి గురించి చెప్పాడండి ప్రభు? చెప్పండి, ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? విడిచిపెట్టబడే అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? దీని అర్థం ఏంటి? మాలో ప్రభు ఉన్నాడనే అపోహలో బతుకుతున్నారు ఈ బ్యాచ్ అంతా. ఏ అపోహలో పడుతున్నాడు? మాలో ప్రభు ఉన్నాడు, మాలో పరిశుద్ధాత్మ లేడు, ఆయన బయట ఉన్నాడు. ఆయన ఎప్పుడు బయటికి నెట్టేశారు మీరు. మీరు ఎప్పుడో బయటికి నెట్టేశారు. ఆచారాలని, పద్ధతుల్ని 50-50గా మొత్తాన్ని తెచ్చుకున్నారు మీలోకి, సంఘంలోకి. ఆయన మీ హృదయాల్లో లేడు, బయట ఉన్నాడు. మీ సంఘంలో కూడా లేడు, బయట ఉన్నాడు. ఆయన కేవలం నీ హృదయం ఒక తలుపు కొట్టట్లేదు, సంఘం తలుపులు కూడా కొడుతున్నాడు పాపం ఆయన. అరే బాబు నన్ను రాని అనరా అంటే, నో నువ్వు బయట ఉండు, మాకు శాంటా ఉన్నాడుగా చాలు అనుకుంటున్నారు వీళ్ళు. యేసు ప్రభు ముఖ్యం కాదు వీళ్ళకి, శాంటా క్లాస్ ముఖ్యం కదండి. ప్రభు అంట ఈ రోజున విడిచిపెట్టబడే సంఘాన్ని కూడా, విడిచిపెట్టబడే స్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఇంకా ప్రేమించి ఆయన వాళ్ళ హృదయం యొక్క తలుపు దగ్గర కొడుతున్నాడంట. అరే తలుపు తెరవంటారు, నన్ను రాని అంటే మరి ఆయన బలవంతం చేసేవాడు కాదు, మనందరికీ తెలుసు. బలవంతం చేసేవాడైతే ఎంతసేపా వెలుగు కలుగును కాకంటే వెలుగు అయిపోయింది, అవునా? అలాంటిది వీళ్ళందరూ మంచోళ్ళు అవును కాక అంటే మంచోళ్ళు అయిపోతాం అందరం. ఆయన బలవంతం చేయడు. ఆయనలో ఉన్న ప్రేమ ఏంటంటే అది స్వేచ్ఛనిచ్చేదే ప్రేమ, గుర్తుపెట్టుకోండి. స్వేచ్ఛనిచ్చేదే ప్రేమ, స్వతంత్రాన్ని ఇచ్చేదే ప్రేమ. నిన్ను నిర్బంధించి, బంధించి ఇలాగే చేయాలి అనేది ప్రేమ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రభు మనకి స్వేచ్ఛనిచ్చే ప్రేమను మన మీద చూపిస్తున్నాడు ఎప్పటికీ. తలుపు తీస్తే వస్తాడంట నీ ఓకే వచ్చి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి ఇలాంటి సంఘాలు ఎక్కువగా ఉన్నాయని మరి మనకు అర్థం అవుతుంది, మరి బైబిల్లో ఇలాంటి సంఘాల గురించి ఎక్కడన్నా రాసిందా? కావాలి కదా మనకు అది కూడా. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు రాశారు. తిమోతి ఎవరంటే దేవుని సేవకుడు, దేవుని సువార్తికుడు. అతనితో పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు 2వ తిమోతి 4వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే, I charge thee therefore before God and the Lord Jesus Christ, who shall judge and quick and the dead at his appearing and his kingdom. Preach the word, be instant in season, out of season. Reprove, rebuke, exhort with all long suffering and doctrine. For the time will come when they will not endure sound doctrine, but after their own lusts shall they heap to themselves teachers having itching ears,
And they shall turn away their ears from the truth, and shall be turned unto fables. But which thou in all things endure affliction, do the work of an evangelist, make full proof of thine ministry. చదవమ్మా. దేవుని ఎదుటను ఆ. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు ఆ. క్రీస్తు యేసు ఎదుటను ఆ. ఆయన ప్రత్యక్షత తోడు ఆ. ఆయన రాజ్యము తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనపెట్టి చెప్పునదేమనగా నానబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును సమయమందును అసమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. బుద్ధి చెప్పుము. కాబట్టి సేవకుడు చేసిన పనులు ఇవన్నీ కూడా నీకు నచ్చిన మాటలు 4 మాటలు చెప్పి పంపించడం కాదు. సేవకుడు ఏం చేయాలి? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. సేవకుడు ఆత్మీయ తండ్రితో సమానం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, జాగ్రత్తగా వినండి అమ్మా, జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అంటే ఇక వినండి, ఇప్పుడు దీని అర్థం మీకేం అర్థం అవుతుంది? అనేక మంది బోధకులు ఉంటారు, వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు కాదు, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళని బోధకులుగా. అంటే అనేక సంఘాలు, ఫెలోషిప్లు, వాళ్ళు భలే బోధిస్తూ ఉంటారు, భలే చెప్తారు. అబ్బా పాస్టర్ గారు భలే చెప్పారండి వాక్యం అంటారు. ఎందుకంటే ఆయన 4 జోకులు వేస్తాడు, నవ్విస్తాడు, అది చేస్తాడు, కథలు చెప్తాడు, స్టోరీలు చెప్తాడు, అయిపోద్ది. అర్థమైందా? అలాంటి వాళ్ళు వీళ్ళకి ఇష్టం. సో వాళ్ళని బోధకులుగా వీళ్ళు ఏర్పాటు చేసుకుని చదవమ్మా. సత్యమునకు చెవినీయక. సత్యం అంటే ఏంటి? ఇప్పుడు మనం వింటున్నామే వాక్యము, ఇప్పుడు విన్నామే, అది సత్యం. ఈ సత్యాన్ని వినటానికి ఇష్టపడరంట, చెవినివ్వక కల్పనా కథల కథలు, ఇక పెట్ట కథలు, స్టోరీలు చెప్పాలి. ఇక వాళ్ళకి అవి చెప్పేవాళ్ళంటే భలే ఇష్టం. కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అది సంగతి. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం. సో మీరు అనుకోవచ్చు, విడిచిపెట్టబడే సంఘం ఎక్కడుందండి బైబుల్లో అనొచ్చు. ఇదిగో ఇప్పుడు చెప్పాడు పౌలు గారు, వీళ్ళు ఈ సంఘాలన్నీ విడిచిపెట్టబడతాయి. సత్యాన్ని వీళ్ళు వినటానికి కూడా ఇష్టపడరు. వీళ్ళకంతా కూడా వాళ్ళ దురద చెవులకి, వాళ్ళ లోకాశలకి కావాల్సిన మాటలు చెప్పేవాళ్లే కావాలి. వాళ్ళనే వీళ్ళు బోధకులుగా ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళనే వెంబడిస్తారు, వాళ్ళనే ఫాలో చేస్తారు. సో విడిచిపెట్టబడే సంఘముగా ఇక్కడ మనం వీళ్ళని చూస్తున్నాం. దేవుడు కూడా చూస్తున్నాడు. ఎంత దరిద్రులుగా, దౌర్భాగ్యులుగా, ఎంత బుద్ధిహీనులుగా, ఎంత అంధులుగా, గుడ్డివారిగా, వస్త్రహీనులుగా ఉన్నాడో దేవుడు చెప్తా ఉన్నాడు. నా నుంచి రక్షణను, నా నుంచి నీతిని, నా నుంచి విశ్వాసం, విధేయతను పొందుకోండి. ఇప్పటికైనా పశ్చాత్తాపడండి. నేను మీ హృదయం అనే తలుపు దగ్గర కొడతా ఉన్నాను, నన్ను లోపలికి రానియండి అని ఆయన చెప్తున్న మాట అన్యులతో కాదు, అన్యులతో మాత్రమే కాదు, ఖచ్చితంగా ఆయన చెప్తుంది ఇది విడిచిపెట్టబడేటువంటి సంఘములో ఉన్న ప్రతి సభ్యుడితో, సభ్యురాలతో చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత లాస్ట్ వర్స్ చూడండి, ఆ యొక్క రెవల్యూషన్ 3rd chapter 21st verse. To him that overcometh will I grant to sit with me in my throne, even also I also overcome and I am set down with my Father in his throne. చదవమ్మా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎత్తబడే సంఘం వేరు చెప్తున్నా కదా మనం, లేదంటే కొంతమంది ఉంటారు, అది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ స్టేటస్ వాళ్ళకే తెలుస్తుందండి. అవునా కదా? నువ్వు లోపల ఏమైనావు నీకు తెలుస్తుందా, బయటోడే తెలుస్తుందా? నీకే తెలుస్తుంది. బయటోడు నిన్ను అవుటర్ అపియరెన్స్ని చూసి జడ్జ్ చేస్తాడు, కానీ లోపల ఏంటో నీకు తెలుస్తుంది, దేవుడు తెలుస్తుంది. సో ఎత్తబడే సంఘం గురించి కాదు ఇది. విడిచిపెట్టబడే సంఘం వాళ్ళతో అంటున్నాడు. ఎత్తబడే సంఘం ఏం చేయబోతుంది తెలుసా? నేను ఎలాగైతే లోకాన్ని జయించానో, అంటే లోక సంబంధమైన వాటన్నింటిని జయించానో, మాలిన్యాన్ని అన్ని విడిచిపెట్టి వాటన్నింటిని జయించి, టెంప్టేషన్ అన్ని జయించి, నేను ఎలాగైతే ఈరోజు నా తండ్రితో పాటుగా ఆయన సింహాసనంలో కూర్చున్నానో, మీరు కూడా జయిస్తే
మీరు కూడా పశ్చాత్తాపడి నన్ను మీ హృదయంలోకి రానిచ్చి ఈ 50-50గా ఉండటం మానేసి, నులివెచ్చగా ఉండటం మానేసి, మీరు నా బిడ్డలుగా ఎత్తబడే సంఘంగా ఉన్నట్లయితే మీరు కూడా నేను నా తండ్రితో పాటు సింహాసనం మీద కూర్చున్నట్టు నాతో పాటు మీరు సింహాసనం మీద కూర్చుంటారు. ఇది కావాలనుకుంటే ఖచ్చితంగా మారు మనసు పొందండి. క్రైస్తవులు అనబడేటువంటి విడిచిపెట్టబడే సంఘంలో ఉన్న వారందరూ కూడా ఆమేన్. మీరు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత హీ దట్ హ్యాత్ అన్ ఇయర్ లెట్ హిమ్ హియర్ వాట్ ద స్పిరిట్ సెడ్ అంటు ద చర్చెస్. మరి సంఘములతో దూత చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఫైనల్ గా ఒక స్టేట్మెంట్. సంఘములతో ఆత్మ మాట. 2 Timothy 3:12 జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇదంతా ఎత్తబట్టం విడిచిపెట్టబట్టం అంతా దేనికోసం తెలుసా అండి? దేనికోసం చెప్పండి? ఎత్తబట్టం విడిచిపెట్టం ఈ గోలంతా దేనికోసం? ఈ సబ్జెక్ట్ అంతా దేనికోసం? మహాశ్రమలను తప్పించబడేది ఎత్తబడే సంఘం. మహాశ్రమలు ఉండవు. విడిచిపెట్టబడే సంఘానికి ఆ మహాశ్రమలు ఉంటాయి. ఇదే కదా కాన్సెప్ట్ ఇది ఇక్కడ. అయితే బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. 2 Timothy 3rd chapter 12th verse. Yea, and all that will live godly in Christ Jesus shall suffer persecution. చదువు. క్రీస్తు యేసునందు జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఇట్స్ ఎ స్టేట్మెంట్. యేసు క్రీస్తు యొక్క బోధన అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో జీవించే వాళ్ళందరూ ఏం పొందుకుంటారంట? ఈ లోకంలో ఏం పొందుకుంటారు? క్రీస్తు కొరకు మనం శ్రమలు, హింసలు. పిల్లోడికి బండి కొనిస్తాడు, వాడు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగి హాస్పిటల్లో పడతాడు. మేము వెళ్తాం, ప్రేయర్కి వెళ్తే వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఏమోనండి, దేవుడు ఎందుకు ఈ శ్రమ ఇచ్చాడో మా జీవితంలో. దేవుడు శ్రమ ఇటువంటిది. వయసు లేని వాడికి, లైసెన్స్ లేని బండి ఇచ్చి నువ్వు పంపించి యాక్సిడెంట్ చేస్తే దేవుడు ఎందుకోనండి ఈ శ్రమ పెట్టాడు మా జీవితంలో అంటే. శ్రమలు అవి కాదండి, గుర్తుపెట్టుకోండి. ప్రభువుని ఇతరులకు ప్రకటిస్తావు చూసావు, సువార్త చేస్తావే, అప్పుడు వస్తుంది అది శ్రమ. వాక్యం అనే సత్యం కొరకు నువ్వు నిలబడతావే, అప్పుడు వచ్చింది అది శ్రమ. అది శ్రమ. అది ఆ శ్రమలు. ఈ మనవాళ్ళు ప్రతిదాన్ని ప్రభు ఎందుకోనండి ఈ శ్రమ పెట్టాడు మా, నువ్వు ఏదో చేసి ఏదో పనులకు వచ్చే వాటిని శ్రమ అనరు. ఈ శ్రమలు అవి కాదు, బరువు కొరకు జీవిస్తున్నప్పుడు వస్తాయే అవి. అదే విధంగా ఈ వచనం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా, ఆల్ అన్నారా? కొంతమంది పాస్టర్లు, కొంతమంది ఏర్పాటు చేయబడిన వాళ్ళు, కొంతమంది స్పెషల్గా ఉన్న వాళ్ళే హింస పొందుతారని ఉంది అక్కడ. చదవండి తెలుగులో మళ్ళీ. అందరూ, ఆల్, యేసు ప్రభు మార్గంలో జీవించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకుంటారంటండి? శ్రమలు, హింసను పొందుకుంటారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అది నువ్వు క్రీస్తు కొరకు హింసించబడుతున్నావా లేదా అనే దాన్ని బట్టే నువ్వు అసలు క్రీస్తు కొరకు బతుకుతున్నావా లేదా అనేది తెలుస్తుంది. నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నట్లయితే, జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా హింసలు, శ్రమలు నీకు ఈ లోకంలో ఉంటాయి. సో ద ఫైనల్ స్టేట్మెంట్ ఈస్ ద చర్చ్ దట్ సఫర్ in this world for the Lord Jesus Christ will be lifted up in the rapture, escaping the great tribulation. ఏ సంఘం అయితే, ఏ విశ్వాసులైతే, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు కొరకు ఈ లోకములో జీవించినప్పుడు శ్రమలను, హింసలను అనుభవిస్తారో వారు ఆ మహాశ్రమలు అనుభవించకుండా తప్పించుకొని ఆ రాకడ సమయంలో మధ్యాకాశానికి ఎత్తబడతారు. రెండవ కేటగిరీ, ద చర్చ్ దట్ సఫర్ నాట్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద లార్డ్ జీసస్ విల్ బి లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద రాప్చర్ టు సఫర్ ద గ్రేట్ ట్రిబులేషన్. ఏ సంఘములో అయితే నులివెచ్చినటువంటి సంఘముగా ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎవరైతే, అంటే క్రైస్తవులుగా ఉన్నవారు ఎవరైతే ప్రభు నిమిత్తము శ్రమలు, హింసలు అనుభవించరో
వాళ్ళు ఆ మహాశ్రమలు అనుభవించటానికి ఆ యొక్క మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడకుండా విడిచిపెట్టబడతారు. ఆలోచించుకోండి. మీరే, నిర్ణయం మీదే. ఈ రోజు నుంచి నేను ప్రభు కోసం జీవిస్తాను, ఈ రోజు నుంచి సువార్తను ప్రకటిస్తాను, ఈ రోజు నుంచి వాక్యానుసారంగా జీవిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా వాక్యానుసారంగా జీవిస్తానని నిర్ణయం నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కష్టాలు, శ్రమలు, హింసలు లేకుండా మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం లేదు. ఆయన మార్గంలో జీవించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా హింసలను పొందుతారని చెప్తా ఉంది. అలా పొందుకుంటే నువ్వు మహాశ్రమల నుంచి తప్పించబడి ఎత్తపడతావు. లేదు ఇక్కడ కంఫర్టబుల్గా అంత కంఫర్టబుల్గా ఉన్నామండి అని చెప్పి నీ ఇష్టానుసారంగా జీవించావు అనుకో, మహాశ్రమలు అనుభవించడానికి విడిచిపెట్టబడతావు. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ చర్చెస్. 2 రకాల సంఘాలు ఉన్నాయి. ఒకటి ఎత్తబడే సంఘం, రెండోది విడిచిపెట్టబడే సంఘం. ఎత్తబడే సంఘం గురించి గడిచిన వారం మనం విన్నాం. విడిచిపెట్టబడే సంఘం గురించి ఈ రోజున మనం విన్నాం. ఈ రెండిట్లో ఏ సంఘముగా నువ్వు ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో. యు ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్, యు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఇన్ విచ్ చర్చ్ యు ఆర్ ఇన్, బికాస్ one church will be raptured and one church will be left behind. One church will be lifted up and one church will be left behind. ఒక సంఘము ఎత్తబడుతుంది, ఒక సంఘము విడిచిపెట్టబడుతుంది. నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్నావా, విడిచిపెట్టబడే సంఘంలో ఉన్నావా? ఈరోజు వాక్యము, గడిచిన వారం వాక్యం, ఈ రెండు వింటే నీకే అర్థమవుతాయి. ఒకవేళ విడిచిపెట్టబడే సంఘంలో నువ్వు ఉంటే కనుక దేవుడు చెప్తున్నాడు, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, నీ హృదయం అనే తలుపు తెరువు, నన్ను రాని, నేను నీ జీవితాన్ని మరలా మారుస్తాను. లేకపోతే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ కృప చేత, మీ ప్రణాళిక చొప్పున మరి యొక్క పునరుద్ధాన దినమున మా అందరితో వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని నాయన మేము పరీక్షించుకోవడానికి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చిన కొందరు. అవును ప్రభు, మా అందరిలో ఎన్నో కొన్ని ఖచ్చితంగా ఇంకా ఈ లోక మాలిన్యం ఉండే ఉంటుంది. అలా ఉంటే గనక ఊసిపోయబడేటువంటి స్థితిలో మేము ఉంటాం. అలా ఉండకూడదని మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడి మాకు నాయన మీరు చేసిన హెచ్చరికను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క హెచ్చరికతో కూడిన వాక్యాన్ని ఇంకా అనేక మందికి చేరేలాగున మేము అందరం ప్రయాసపడటానికి సహాయం చేయమని, మరి మీ చిత్తములో ఎంతమంది ఎత్తబడే సంఘంగా ఉంటారో మాకు తెలియదు, కానీ దయచేసి మీ కృపలో ఆ సంఘములో మేము ఉండలాగున మాకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Praise the Lord.